పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 13వ డివిజన్ మర్రిగూడ జెడ్పీ హైస్కూల్ వద్ద దివంగత గుమ్మల జాన్రెడ్డి జ్ఞాపకార్థం ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారు బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి గుమ్మల జాన్రెడ్డి జ్ఞాపకార్థం గ్రామంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారికి మందులు, అద్దాలు, అవసరం ఉన్నవారికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులంతా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గురుజ వెంకన్న, మాలె చంద్రారెడ్డి, తుమ్మల మధుసూదన్ రెడ్డి, కంచరకుంట్ల వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గుమ్మల జాన్రెడ్డి గారు మా ఫాదర్ గారు, మా నాన్నగారి జ్ఞాపకార్థం దాదాపు 30 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. మొన్న ఎలక్షన్లో ఒక మారే అనే వ్యక్తికి కంటి ఆపరేషన్ కావాలన్నప్పుడు దాన్ని క్యాంపులాగా ఆయన ఒక్కరికే కాకుండా మరుగులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆపరేషన్ కానీ అలాగే కంటి అద్దాలు కానీ ఇవన్నీ శంకర్ హాస్పిటల్ హైదరాబాద్ సహకారంతో, అలాగే మేమందరం కలిసి బొజ్జ శంకర్ గారు, అలాగే గ్రామ పెద్దలందరూ, గ్రామ యువకులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మంచి ప్రోగ్రాం తీసుకున్నాం. ఈరోజు ఉన్నటువంటి ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళందరికీ కంటి అద్దాలు కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్ చేయించే మాత్రం శంకర్ ఆసుపత్రి హైదరాబాద్ వారు వాళ్ళే స్వచ్ఛందంగా తీసుకుపోయి ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఫ్రీగా చేస్తున్న వారు కూడా మరో గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని మా నాన్నగారి పేరు గుర్తుంచుకునే విధంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. మా మర్రిగూడమే ఒక పండుగ వాతావరణంగా ఏర్పడింది. గత 40-50 సంవత్సరాలు నేను చిన్నప్పటి నుండి చూసినాం. గుమ్మల జానారెడ్డి అనే జాన్రెడ్డి అంటే తెలియని వ్యక్తి లేరు. మాల్ జాన్రెడ్డి, గుమ్మల జాన్రెడ్డి అంటే మా బడుగు బలహీన వర్గాలు, మా యొక్క ఎస్సీలకు చాలా అందుబాటులో ఉండి ఎవరింట్లో ఏది ఆపతున్నా ఆయనకు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి ఎక్కడ కూర్చుంటే అక్కడే మా యొక్క పెళ్ళిళ్ళు చేసుకున్నా, మా యొక్క చావులకైనా దేనికైనా నేనున్నానని ముందుకుండి ఎంతమందినైనా ఎదిరించి మా యొక్క బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు ఆశాజ్యోతిగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చల్లగా ఉండాలని మా యొక్క మర్రిగూడ గ్రామం తరపు నుండి మా యొక్క దళిత కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని దివిజన్ చేయాలని మేము అందరం అనుకున్నాము. మర్రిగూడ గ్రామంలో కంటి చికిత్సని చేపించినందుకు గుమ్మల జానకి అండ్ మోహన్ రెడ్డి వాళ్ళకు నా హృదయపూర్వక అభినందనలు. గుమ్మల మోహన్ రెడ్డి గారు ఫాదరు గుమ్మల జాన్రెడ్డి గారు సుమారు నాకన్నా ఒక 5 సంవత్సరాలు పెద్ద. ఆయన పెద్దతనంలో మేమందరం కలిసి పనిచేసినాం. సరే, దురదృష్టవత్తు చాలా రోజుల కింద వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు సంతోషదాయక విషయం ఏంటంటే కనీసం మన గుమ్మల జాన్రెడ్డి పేరు మీద ఈరోజు కంటి పరీక్షలు చేయించి అద్దాలు కూడా ఇప్పించి గ్రామ ప్రజలకు కొత్త చూపు దేవటానికి మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుండు. ఒక చూపుతోనే కాదు, అభివృద్ధి సహాయ కార్యక్రమాలు కూడా కొత్త చూపుతోనే చేయాలని చెప్పి గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా కోరడం జరుగుతుంది. గుమ్మల జాన్రెడ్డి గారి పేరు మీద ఈరోజు మర్రిగూడ గ్రామంలో కంటి వైద్య శిబిరం ప్రారంభించిన నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, 13వ వార్డు కార్పొరేటర్ గుమ్మల జానకమ్మ గారికి ఈరోజు కంటి ఆపరేషన్ చేయించి ప్రతి ఒక్క వృద్ధులందరికీ కండ్లద్దాలు ఇచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు మా మర్రిగూడ గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము.